సీఎం రేవంత్ పాలనంతా నీళ్లలో వేలు పెట్టి తీసిన చందమేనన్న విమర్శలు ఉన్నాయి. అన్ని శాఖల ఆర్థిక నాళాల్లో రాబడి నిల్లు, పైసలే ఇయ్యలే, ప్రగతే ఉంటదని ప్రోగ్రెస్ రిపోర్టుపై అధికారులు విసుక్కుంటున్నారు. అంతేకాదు రైతే రాజు, మహిళలే మహారాణులు అని ఉబ్బిచ్చి వారికి అరణ్య రోదన మిగిల్చారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు. అయినా ఎవరి ఆనందం కోసం సంబరాలు చేసుకుంటున్నారని సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్ర ఆదాయాన్ని అటకెక్కించిన రేవంత్ తనొక్కడి సంతోషాన్ని అందరిపై రుద్దుతున్నారని జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లు తయారైంది రాష్ట్ర పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యమన్నారు, రైతే రాజన్నారు, మహిళలే మహారాణులన్నారు, చేయుత, భరోసా, భూమాత, అబ్బో ఎన్నో ఊసులు చెప్పారు. చివరకు ప్రజలకు అరణ్య రోదనే మిగిల్చారు. ఏడాది పాలన పేరుట సంబురాలు మాత్రం చేస్తున్నారు. అయితే ఈ వేడుకలు ఎవరి కోసం? ఒకవేళ జనం కోసమే అనుకుంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి వర్గం అసంతృప్తితో ఉంది. పోనీ కాంగ్రెస్ కోసం అనుకుంటే ఈ సంవత్సర కాలంలో సీఎం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఆ పార్టీ ఇమేజ్ను భ్రష్టు పట్టించాడన్నది ఢిల్లీ హైకమాండ్ ఫీలింగ్. సరే, మంత్రుల కోసం అనుకుంటే రేవంత్ కేబినెట్ సహచరులు ఎవరూ హ్యాపీగా లేరన్నది ప్రభుత్వ వర్గాల ఫీడ్బ్యాక్. యథావత్తా చెప్పాలంటే తాను ముఖ్యమంత్రి ఏడాది కావస్తుందన్న సంతోషాన్ని రేవంత్ యావత్ ప్రజానికానికి రుద్దుతున్నారన్నది అపవాదు. ఏడాది ప్రగతి నివేదిక తయారు చేశారా అని ఉన్నత స్థాయిలో ఉన్న ఒక R&B అధికారిని అడిగితే పైసలియ్యలే, ఇక ప్రగతేం చూపించమంటారన్న సూటి ప్రశ్న అంతే వేగంగా ఎదురైంది. అదలా ఉంచి రెవెన్యూ శాఖ పర్ఫార్మెన్స్ ఏంటని వాకప్ చేస్తే అబ్బే ఏముంది, ఏం లేదు, ధరణి సమస్యల పరిష్కారం అన్నారు, భూమాత అన్నారు. చివరకు తేలిందేమీ లేదన్న విసురులు వినిపించాయి. ఓస్, మీ మాటలకేం గాని అగ్రికల్చర్ చూడండి, రైతులకు రుణమాఫీ 21,000 కోట్లు దేశంలో ఎవరైనా చేశారా? అరెవరో కాంగ్రెస్ నాయకుడు గొప్పలకపోతే ఆ పక్కనే ఉన్న కామన్ మ్యాన్ దిమ్మ తిరిగే పంచిచ్చాడు. సాలెంట్ సమ్మడం ఇచ్చింది అరకొరైనా చెప్పేది మాత్రం శాంతాడంతా అనేశాడు విసురుగా. అంతేనా? కనీసం రైతు భరోసా సైతం ఇవ్వక రైతులకు ఎగనామం పెట్టాడని రుసరుసలాడాడు. సన్నాలకు బోనస్ కూడా ఉత్త బోగస్ అని సెలవిచ్చేశాడు. ఇక కాదే శాఖ కరప్షన్కు అనర్హమన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ దిక్కైనా చూసే పరిస్థితి లేదన్నది మెజారిటీ ఫీలింగ్. లోతుగా పరీక్షిస్తే ఈ ఏడాది శాంతం అక్కడ జరిగినన్ని స్కామ్లు బహుశా గతంలో ఎప్పుడూ కనిపించకుండమన్నది బ్యాడ్ టాక్. మందులు, మౌలిక సదుపాయాలు, ఇతర హైజెనిక్ మేజర్స్ గట్రాలేక దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనారోగ్యం బారిన పడ్డాయన్నది విమర్శ. ఇక కాంగ్రెస్ హయాంలో సంక్షేమం సంగతి తెలిసిందేనాయే. 6 గ్యారంటీలు, అన్ని హామీలు అటకెక్కాయి. గృహలక్ష్మికి 2,500 అన్నారా? చేయూత 4,000 అని చెప్పారా? ఆడపిల్లకి తులం బంగారం ఇచ్చేస్తామని ప్రకటించారా? తీరా గద్దెనెక్కి అన్ని ఎగ్గొట్టేశారంటాడు సగటు పౌరుడు. మరేందయ్యా సర్కారు సాధించిందంటే? ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం? నిధుల్లేక మునిగాయి పథకాలు సమస్తమన్నది విశ్లేషకుల వెర్షన్. నిరంతరం లబ్డమ్మని కొట్టుకుంటూ పాలనకు హార్టులా పనిచేసే ఆర్థిక వ్యవస్థ పల్స్ టోటల్గా వీక్ అన్నది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఎనాలిసిస్. ఆ గుండె ఆర్థిక నాళాల్లో రాబడి తెచ్చే దమరులు నిర్వీర్యంగా మారితే ఖర్చులను మోసుకొచ్చే సిరులు వేగం పెరిగాయన్నది ఆర్థిక నిపుణుల పరిశీలన. అందుకే ఏ శాఖకైనా బడ్జెట్ కేటాయింపులు దండిగానే ఉన్నా నిధులు మంజూరు మాత్రం జరగలేదన్నది లోగుట్టట. అసలు దుడ్లే లేని కాడికి ప్రగతి మాత్రం ఎక్కడ ఉంటుందన్నది వివిధ శాఖల్లో అధికారుల ఒపీనియన్. ఇవే కాదండోయ్, ప్రభుత్వ శాఖలన్నింటి పరిస్థితి దాదాపు ఇదే. రాష్ట్ర అభివృద్ధిది ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న దుస్థితి. మున్సిపల్ శాఖనే తీసుకుంటే పట్టణాభివృద్ధి కుంటుపడింది. మూసీ పునరుజ్జీవం మూలన పడింది. అర్బన్ ఫారెస్ట్రీ అడుగంటిపోయింది. సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ సిక్కుల్లో పడిపోయింది. ఫర్ సపోజ్ ఇరిగేషన్ శాఖనే తీసుకుందాం. సీతారామ ప్రాజెక్టు ఊసే లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రస్తావనే లేదు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ కథ కూడా లేదు. చలో లెటస్ టేక్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్. లాస్ట్ ఇయర్ దావోస్ పర్యటనలో 41,000 కోట్లు పెట్టుబడులన్నారు. దాంట్లో అదానీ సొమ్మే 13,000 కోట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అవి హుళక్కే అన్నది విస్పష్టం. కాగా మళ్ళా దావోస్ సమ్మిట్ సమయం దగ్గర పడుతుంది. కానీ ఆ మొత్తంలో ఇప్పటి వరకు ఎంత మెటీరియలైజ్ అయిందన్న క్లారిటీ మిస్సింగ్.
రేవంత్ సర్కారులో అన్నీ టచ్ చేయడమే కానీ దేనికి లాజికల్ ఎండ్ ఉండదు. కనీసం ప్రోగ్రెస్ కూడా లేదన్నది అధికారుల ఉవాచ. ఈ పాటిదానికి నివేదికలు ఎంత తయారు చేస్తాం, వాటిని ప్రజా బాహుళ్యంలోకి ఎలా తీసుకెళ్తామన్నది వాళ్ళ వాదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చెప్తున్న అభివృద్ధి, సంక్షేమం నీళ్లలో వేలు పెట్టి తీసిన చందమే. అంతా శూన్యం, భ్రాంతి అన్నది అపవాదే. అధికార పీఠం ఎక్కిన కొత్తలో ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం విషయంలో కూడా సరైన గ్రౌండ్ వర్క్ చేయలేదన్నది విమర్శ. ఆర్థిక నిర్వహణలో వైఫల్యం చెంది విలువైన సంవత్సర కాలాన్ని దుర్వినియోగం చేశారన్న చర్చ జరుగుతోంది. అంతేకాక గత పాలకులపై నిందలతో పబ్బం గడుపుతూ అప్రతిష్ట పాలైన రేవంత్ రెడ్డి ఎవరి ఆనందం కోసం ఏడాది సంబురాలు జరుపుతున్నారన్నది సగటి పౌరుడి ప్రశ్న.